హాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాల్లో పెసరపప్పు పులావ్ ఎలా తయారు చేసుకుందామో రండి చెప్పేస్తాను. ఆ స్టైల్లో మీకు. 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి, పొట్టుండే పెసరపప్పు తీసుకున్నాను. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను అనమాట. కడిగేసి నీట్గా అర్ధగంట నానబెట్టుకున్నాను. వాటికి కావాల్సిన మసాలా దినుసులు చూద్దాం రండి. జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎర్రగడ్డ, టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు అనమాట. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే పుదీనా లేదనమాట. కుక్కర్లో చేసుకుందాం రండి. ఆయిల్ వేసి ఈ మసాలా దినుసులన్నీ ఫస్ట్ వేసేసి తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కూడా వేసి నీట్గా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకుంటాం కదా, సిమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు వేయించుకోండి. గుర్తుపెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు వేయించుకోండి. నేనైతే రాళ్ళుప్పు తీసుకున్నానండి. రాళ్ళుప్పు వేసుకొని, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు వేయించుకోండి. గుర్తుపెట్టుకోండి. తర్వాత సోక్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ బియ్యము, ఈ పెసరపప్పు 2 వేసి ఊరికే అలా 1-2 సార్లు కలిపెట్టేసి 2 గ్లాసులు అయినాయి కదా, ఒక బియ్యం 1 గ్లాసు, పెసరపప్పు 1 గ్లాసు, ఈ 2 గ్లాసులకి 3.5 గ్లాసు నీళ్ళు వేసుకోవాలన్నమాట. 2 గ్లాసులకి 3.5 గ్లాసు నీళ్ళు వేసుకోండి. 4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసేసేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, 2 గ్లాసులకి 3.5 గ్లాసు వేయండి. 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. డౌటే అవసరం లేదు. అలా మెత్తగా కూడా అవ్వదు, అలా పలుకులుగా కూడా అవ్వదు. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్గా అవుతుంది. ఇంత తొందరగా కూడా అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే పెసరపప్పు వేసినాం కాబట్టి రుచి బాగుంటుంది అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. తొందరగా 10 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో.